రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏదైతే గత 6 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 8,214 కోట్లు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయి. 6 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి విడుదల చేసినటువంటి దాఖలాలు లేవు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను చిన్నచూపు చూసింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి పేద విద్యార్థులు ఏదైతే చదువుకుంటున్నారో వారి భవిష్యత్తుకు ముందుకు పోయి చదువుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చూడాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. అలాగే 2019లో 69 రూపాయలు పెంచినారు స్కాలర్షిప్ను. దాని తర్వాత 2022లో 81 రూపాయి పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ రూపాయి అనేది ఇప్పటి వరకు ఈ పాస్లో ఐపాస్లో కనబడట్లేదు. కావున దాన్ని కూడా అప్డేట్ చేసి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ను విడుదల చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. లేని ఎడల జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నా పేరు ఆర్ల సందీప్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు. Online class. CRT training. 500 plus MNC engaging with KL. KL, deemed to be university. గత 6 సంవత్సరాల నుంచి మాకు రియంబర్స్మెంట్ రావడం లేదు. సో అందుకని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చినాం. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మాకేం ఇవ్వలేదు. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. సో అలాగే చేస్తున్నారు. ఇది ఈ గవర్నమెంట్ తీసుకొస్తేనన్నా కనీసం మాకేమైనా చేంజ్ ఉంటుందంటే అది కూడా లేదు. బయట జాబ్కి వెళ్ళినాక ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మాకేంటంటే కాలేజ్లో రియంబర్స్మెంట్ అడుగుతున్నారు, ఫీజులు అడుగుతున్నారు. సో మేము ఇవ్వలేకపోతున్నాం. మా ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు. మేమేదో గవర్నమెంట్ సాయంతో బయట చదువుకుందామని వస్తే వీళ్ళు ఇక్కడ మాకు రియంబర్స్మెంట్ టైంకి ఇవ్వడం లేదు. సో ఇవ్వకపోతే ఎట్లా మరి? మాకు ఇప్పుడు ఏంటి, బయట వెళ్ళాలంటే జాబ్ చేయాలంటే ఖచ్చితంగా మాకు అది సర్టిఫికేట్ కావాలి. సో సర్టిఫికేట్ వీళ్ళు ఇవ్వ అంటున్నారు. అందుకని చెప్పేసి ఫీజు కట్టి తీసుకోవాలి అంటున్నారు. సో అందుకని మేము ఇట్లా ధర్నాకు వచ్చాము. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయకపోతే ఇలాగే ఈ ధర్నాలు కొనసాగుతాయి అని చెప్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.